గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము 2024 ఆగస్టు నెలలో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క కరెంటు డెవలప్మెంట్స్, వాటి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతూ ఉన్నాం. ఆగస్టులో చాలా రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి జరగడం అనేది ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనము ఈ నెలలోనే భారత ప్రభుత్వము దేశంలో ఉత్తమమైన ఐఐటీలు, ఐఐఎంలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు, ఉత్తమమైన యూనివర్సిటీల జాబితాను ప్రకటించింది. మొట్టమొదటిసారిగా జాతీయ వైజ్ఞానిక రత్న అనే బిరుదును ప్రారంభించి, అవార్డులను ప్రారంభించి వాటిని అవార్డు చేయడం జరిగింది. ఇదే నెలలో గత సంవత్సరము చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద భారతదేశం యొక్క చంద్రయాన్ 3లో భాగమైనటువంటి విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగడం వల్ల ఆగస్టు 23వ తేదీని జాతీయ స్పేస్ డేగా మనము ఈ సంవత్సరం నిర్వహించుకున్నాము. ఇలా అనేకమైనటువంటి ఈ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనము సంఘటనలు చూసాము. కాబట్టి పరీక్షల దృష్ట్యా వివరాలన్నిటి మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మనము డిఆర్డిఓలో చెప్పుకున్నటువంటి అంశాలు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముఖ్యంగా భారత నావికాదళం కొరకు ప్రారంభించినటువంటి అనేక ప్రోగ్రాంల గురించి చెప్పుకోవడం జరిగింది. అది కంటెంట్లో చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. దానికి అనుబంధంగా ఇప్పుడు చెప్పుకోబోతున్నది ఏంటంటే, భారత ప్రభుత్వము ఇటీవల ప్రాజెక్టు 75 ఇండియా అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా 60,000 కోట్ల రూపాయల నిధులతోటి 6 జలాంతర్గాములను తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీన్ని భారత ప్రభుత్వం ఆమోదించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి 60,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. కారణం ఏంటంటే, భారతదేశానికి ఒకవైపున పాకిస్తాన్, మరొక వైపున చైనా దేశాలలో కొత్త రకాలైనటువంటి జలాంతర్గాములు అనేవి ప్రవేశపెట్టబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చైనా దేశం నుండి మనకు ఎక్కువగా ముప్పు అనేది పొంచి ఉంది. ఆ ముప్పును ఎదుర్కోవాలి అంటే తప్పనిసరిగా మన నావికాదళ వ్యవస్థను మనం పటిష్టం చేయాలి. దాని కొరకు భారత ప్రభుత్వము ప్రాజెక్టు 75I లేదా ఇండియా అనే ప్రోగ్రాంను గతంలోనే ప్రారంభించింది. అందులో భాగంగా 60,000 కోట్ల రూపాయల నిధులతోటి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 6 సాధారణమైన జలాంతర్గాములను రూపొందించబోతూ ఉన్నది. ఆ 6 జలాంతర్గాములను కూడా ముంబై నగరంలో ఉన్నటువంటి మజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్మించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ ప్రాజెక్టులో 6 జలాంతర్గాములను ముంబైలో ఉన్న మజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. ఆ ప్రోగ్రాం ఇటీవల ప్రారంభమైంది. కాబట్టి రక్షణ పరంగా మనకు ఇదొక ముఖ్యమైనటువంటి సంఘటనగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి మరొకటి ఏంటంటే గ్లైడ్ బాంబ్. మామూలుగా ఈ గ్లైడ్ బాంబ్ అనేటువంటి దాన్ని యుద్ధం జరిగే సమయం లోపల అనుకున్న లక్ష్యాల మీద క్షిపణులతో కానీ, హెలికాప్టర్లతో కానీ, యుద్ధ విమానాలతో కానీ, లేక రవాణా విమానాలతో కానీ తీసుకొని వెళ్ళి ప్రయోగిస్తారు. కాబట్టి అత్యంత సుదూరము ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించేటువంటి ఒక కొత్త రకమైన గ్లైడ్ బాంబ్ అనేటువంటి దాన్ని హైదరాబాదులో ఉన్నటువంటి రీసెర్చ్ ఇమారత్ సెంటర్ వాళ్ళు రూపొందించారు. అది డిఆర్డిఓ యొక్క విభాగం. అది వాళ్ళు రూపొందించినటువంటి
ఈ గ్లైడ్ బాంబు ఏదైతే ఉందో దాని యొక్క బరువు 1000 కిలోగ్రాములు. దాన్ని సుఖాయ్ అనే యుద్ధ విమానం లోపల అమర్చుకొని ఒరిస్సా సముద్ర తీరంలోకి తీసుకొని వెళ్ళి ఆకాశంలోకి ఆ సుఖాయ్ యుద్ధ విమానం వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఈ గ్లైడ్ బాంబును వదిలారు. అది తన సుదూరంలో ఉన్న లక్ష్యం వైపు వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పి డిఆర్డిఓ వారు ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశం తయారు చేసినటువంటి సుదూరంగా ప్రయాణించేటువంటి గ్లైడ్ బాంబ్ ఏదైతే ఉందో అది గౌరవ్ అనే పేరుతోటి ప్రారంభించి దాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్సిఐ అంటే ఇందా చెప్పినట్టు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళే ఈ గౌరవ్ అనేటువంటి పేరుతోటి గ్లైడ్ బాంబ్ అనేటువంటి దాన్ని తయారు చేశారు. గ్లైడ్ బాంబ్ అంటే సాధారణంగా దాన్ని ఏదైనా ఒక ఇందా చెప్పుకున్నట్టుగా విమానంలో నుండి హెలికాప్టర్లో నుండి వాటిలో నుండి జారవిడుస్తారు. జారవిడిచిన తర్వాత ఒక పారాచూట్ వలె ఉండేటువంటి ఒక పరికరం ఏదైతే ఉందో అది ఆ బాంబును ఆ లక్ష్యం వైపు తీసుకొని వెళ్ళి దాని మీద ప్రయోగిస్తుంది. అటువంటి బాంబును మొట్టమొదటిసారిగా మన డిఆర్డిఓ వాళ్ళు ఒడిశా తీరం లోపల విజయవంతంగా దాన్ని పరీక్షించడం అనేటువంటి జరిగింది. ఎగ్జామ్లో అడిగితే ఇటీవల భారతదేశము పరీక్షించినటువంటి గ్లైడ్ బాంబు పేరేంటిది అని అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దాని పేరు గౌరవ్. తర్వాత నెక్స్ట్, భారతదేశము స్వదేశీ పరిజ్ఞానంతో సుదూరము ప్రయాణించేటువంటి ఒక కమోకజీ డ్రోన్ అనేటువంటి దాన్ని తయారు చేస్తుంది. మనము గత వీడియోలో నాగాస్త్ర 1 అనే ఒక కమోకజీ అంటే ఆత్మాహుతి డ్రోన్ గురించి మనం చెప్పుకున్నాం. సరిగ్గా అటువంటి డ్రోన్ను మన బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ వాళ్ళు దీన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడుతున్నటువంటిది. దీని యొక్క బరువు 120 కిలోగ్రాములు. ఇది ప్రయాణించేటువంటి రేంజ్ 1000 కిలోమీటర్లు. అయితే ఈ కమోకజీ అనే ఆత్మాహుతి డ్రోన్ను మనము ప్రయోగించినప్పుడు అది తన లక్ష్యాన్ని చేరుకోవడానికి దాని యందు అమర్చినటువంటి జిపిఎస్ వ్యవస్థనైనా వాడుకుంటుంది, లేక ఇస్రో రూపొందించి అందిస్తున్నటువంటి నావిక్ అనే గైడెన్స్ వ్యవస్థతోటి అది ప్రయాణించి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు బెంగళూరులో ఈ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నటువంటి ఈ డ్రోన్ రూపకల్పనలో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నటువంటి కేంద్రము నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ అంటారు. ఇది ఇంకా రూపకల్పన దశలో ఉన్నటువంటి ఒక అస్త్రము. కాబట్టి దీనికి ఇంకా ఎటువంటి పేరును ప్రతిపాదించలేదు. ఈ అస్త్రాన్ని లేదా ఈ ఆత్మాహుతి డ్రోన్ను రూపొందించి దాన్ని పరీక్షించే సమయంలో దానికి ఏదైనా భారత ప్రభుత్వం పేరు పెట్టవచ్చు. కానీ ఇప్పటి వరకు కేవలం ఇది ప్రతిపాదన దశలో మాత్రమే ఉన్నటువంటిది. కాబట్టి దీని గురించి కూడా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. తర్వాత మనందరూ తెలుసు అనేక రకాలైన వ్యాధులు వచ్చి, ముఖ్యంగా అంటువ్యాధులు వచ్చి ప్రజలు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇది ప్రపంచంలో మనము కరోనా సమయంలో చూసాము, ఇప్పుడు ఎంపాక్స్ విషయంలో చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఈ వర్షాకాలం మొదలైన నుండి డెంగ్యూ వ్యాధులు, మలేరియా, కలరా, చాలా అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతూ చనిపోతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా డెంగ్యూ బారిన పడి చాలామంది చనిపోవడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఈ డెంగ్యూ వ్యాధి రోజు రోజుకు చాలా ప్రాంతాల్లో విస్తరిస్తూ ఉంది. కొంతకాలం కిందట డెంగ్యూ వ్యాధి రోగుల సంఖ్య తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉన్నది ఇప్పుడు.
కాబట్టి దానికి సరి అయినటువంటి చికిత్సను అందించాలి, వ్యాక్సిన్ తయారైన ఉద్దేశంతో మన దేశంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు, తర్వాత ప్రైవేటు బయోటెక్నాలజీ సంస్థ అయినటువంటి పనాసియా బయోటెక్ అనే సంస్థ వాళ్ళు ఇద్దరు సంయుక్తంగా కలిసి డెంగ్యూ ఫీవర్ను అరికట్టడానికి కొరకు వ్యాక్సిన్ను తయారు చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు.